హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. మన పిఆర్ అకాడమీలో ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేయబోతున్నటువంటి జాబ్ నోటిఫికేషన్లో ప్రతి ఒక్క పర్సన్కి యూస్ఫుల్ అయ్యే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అండ్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మేము ముందుకు రావడం జరిగింది. చాలా రోజుల నుంచి చాలా సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్క ఆశావాహులకు సచివాలయం నుంచి నోటిఫికేషన్ రానే వస్తుందని అందరూ అంటుంటారు. మరి ఎప్పుడు వస్తుంది, ఏంటి వస్తుంది, ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, టోటల్గా సచివాలయంలో ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయి, ఏంటి అర్హత, వీటన్నిటి గురించి మొత్తం పైన ఈ జాబ్ క్యాలెండర్ ఏదైతే 2026లో ప్రెస్టీజియస్గా తీసుకున్నటువంటి శ్రీ నారా లోకేష్ గారు ఏదైతే ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ అన్నారు, మరి ఇంతవరకు జాబ్ క్యాలెండర్ అయితే ఇవ్వలేదు. ఒక సంవత్సరం రానే వచ్చింది, కంప్లీట్ అయింది. ఇప్పుడు సెకండ్ ఇయర్ అని అడుగు పెడుతున్నారు. కానీ ఇప్పటికే మనకి అందినటువంటి వార్త ప్రకారం అయితే ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్లో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పోస్టులన్నిటికీ అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. అది ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది అనేది పూర్తిగా వివరాలు అందిద్దాం. అలాగే ప్రతి ఒక్క రోజు ఈ రాబోయే జాబ్ క్యాలెండర్లో ఏ డిపార్ట్మెంట్ ఎన్ని వేకెన్సీ ఉన్నాయి అన్నిటి గురించి నేను అవగాహన కల్పిస్తూనే ఉంటాను. అయితే వీటి గురించి తెలుసుకోవడం వల్ల ఏమవుతుంది, ముందు నుంచి మనం జాగ్రత్త తీసుకోవడం వల్ల మనం ఒక గమ్యస్థానానికి మనం చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ సపోర్ట్ అందించడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను తప్ప వేరే ఉద్దేశంతో కాదు. సో హోప్ యూ అండర్స్టాండ్. బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అనలిస్ట్, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు ఆల్ ది aspirant, please do like and subscribe my channel. If there is a time, please share this video to all the aspirant. So let's begin this session. మొత్తం సచివాలయం అనేది 2021లో మనం ఒక ప్రెస్టీజియస్గా తీసుకుంటూ దీన్ని సచివాలయంలో చేయడం జరిగింది పోస్టుల కోసం. 122లో కూడా చాలామంది మనకి డిజిటల్ అసిస్టెంట్లో మన ఛానల్ నుంచి రెగ్యులర్ క్లాస్ తీసుకుని చాలామంది క్వాలిఫై జాబ్ కూడా చేస్తున్నారు. ఓకే, అప్పటి నుంచి ఇప్పటి వరకు మరికొంతమంది విద్యార్థులు అలాగే కాంటాక్ట్లో ఉంటూ సార్ సచివాలయం గురించి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో వాటి గురించి కొంచెం అవగాహన కల్పించండి అంటే, ముఖ్యంగా ఇప్పుడు కొత్త వారు కూడా వస్తున్నారు కాబట్టి సచివాలయంలో టోటల్గా ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయంటే 19 టైప్స్ ఆఫ్ పోస్టులు ఉంటాయి. ముఖ్యంగా ఈ 19 టైప్స్ ఆఫ్ పోస్టులో మొత్తం పైన 13,000 ఇప్పటికీ ప్రభుత్వానికి అందినటువంటి వేకెన్సీ ఏంటంటే 13,026 పోస్టులు అనే వేకెన్సీ అనేది ప్రభుత్వానికి ఆ డిపార్ట్మెంట్ నుంచి రిఫరెన్స్ అయితే వెళ్ళడం జరిగింది. ఏ డిపార్ట్మెంట్ అంటే మొత్తం పని ఇది స్టేట్ వైడ్ అండి, జిల్లాల వారుగా కమ్యూనిటీ వైజ్గా ఇంకా రాలేదు. అది త్వరలో నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ పొందుపరచడం టోటల్గా ఎంత వేకెన్సీ ఉందని మాత్రమే మనం ఇక్కడ తెలియపరచడం జరిగింది. దాంట్లో మనం అన్నాం కదా 19 టైప్స్ ఆఫ్ పోస్ట్ అనేసి, ఈ 19 టైప్స్ ఆఫ్ పోస్ట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఇది యూజ్ఫుల్ అవుతుంది కాబట్టి అది ఒక్కోసారి చూడండి. ఫస్ట్ వన్ పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 5 అంటారు, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ దీన్ని VRO, దీన్ని గ్రేడ్ 2 కింద ఉంది. అయితే ఫర్దర్ వీడియోలో ఇక్కడ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఉన్నాయి. ఏ పోస్ట్ దేనికి సంబంధించింది, దాని యొక్క స్కేల్ ఎంత, శాలరీ ఎంత, క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఎగ్జామ్ మోడల్ ఏంటి, సిలబస్ ఏంటి, వీటన్నిటి గురించి పరిపూర్ణమైన అవగాహన కల్పించడానికి ప్రతిరోజు వీడియో రూపంలో నేను మన పిఆర్ అకాడమీలో మీకు అందించడానికి రెడీగా ఉన్నాను. సరే మీరు కూడా రెడీగా ఉండాలి అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్లో సబ్స్క్రైబ్ చేసుకుంటూ మరి కొంతమంది షేర్ చేసి సపోర్ట్ చేస్తే చాలు, రైట్. మరి ANM కూడా ఉంటుంది, ఇది గ్రేడ్ 3 కింద ఓన్లీ ఫర్ ఫీమేల్ పోస్ట్ ఇది. నెక్స్ట్ ఎనిమల్ హస్బెండరీ అసిస్టెంట్, విలేజ్ ఫెస్టిసర్ అసిస్టెంట్, విలేజ్ హార్టికల్ అసిస్టెంట్, అలాగే విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్, మహిళా పోలీస్ అండ్ విమెన్ చైల్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్ అంటారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 కింద వస్తుంది. పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 4 కింద వస్తుంది. డిజిటల్ అసిస్టెంట్ అంటారు. ఇది ఈ యొక్క క్రైటీరియా మనం అన్నిటికీ చేస్తాం, కానీ వీటి నుంచి మనం ఇచ్చినటువంటి మెటీరియల్ కానీ టెస్ట్ సిరీస్లు కానీ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉద్యోగం పొంది ఈ రోజు సచివాలయం కూడా జాబ్ చేస్తున్నారు, రైట్. మరి విలేజ్ సర్వేయర్ ఉన్నారు, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, వార్డ్ ఎన్మినిటీ సెక్రటరీ గ్రేడ్ 2 కింద వస్తుంది. వార్డ్ శానిటేషన్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ, దీంట్లో వర్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, అలాగే వర్డ్ ప్లానింగ్ రెగ్యులేషన్ సెక్రటరీ గ్రేడ్ 2 కింద వస్తుంది. వర్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ. వీటి గురించి ఫర్దర్ వీడియోలో దేని నుంచి ఏ క్రైటీరియా చెందుతుంది, మరి దేంట్లో దాని స్కేల్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి, ఫర్దర్ వీడియోలు చెప్తాను. అయితే పంచాయత్ సెక్రటరీలో టోటల్గా ఎన్ని పోస్టులు ఉన్నాయంటే రాష్ట్రం మొత్తం పైన 182 పోస్టులు ఉన్నాయి, 182 పోస్టులు మాత్రమే ఉన్నాయి. విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లో టోటల్గా ఎన్ని ఉన్నాయంటే 112 పోస్టే ఉన్నాయి.
112 పోస్టులు మాత్రమే ఉన్నాయి. తర్వాత ఏఎన్ఎం అన్నాం. ఏఎన్ఎంలో కేవలం రాష్ట్రం అంతటా 90 పోస్టులు మాత్రం ఇప్పటి వరకు వేకెన్సీ ఉన్నాయి అంటూ ప్రభుత్వానికి వీరు రిఫర్ చేయడం జరిగింది. అందరూ ఎదురు చూస్తున్నటువంటి మీ యొక్క మనోభావం నాకు అర్థమైంది. ఎనిమల్ హస్బెండరీ అసిస్టెంట్. సో ఇది దీంట్లో నంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే ఉన్నాయి. ఎంత తెలుసు మిత్రమా? 4,760 పోస్టులు, 4,765 పోస్టులు అయితే ఇంకా వేకెన్సీ ఉంది. ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదించడం జరిగింది. నెక్స్ట్ విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్కి టోటల్గా ఎన్ని ఉన్నాయంటే 62 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వానికి నివేదిక అందించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్, ఇది కూడా కొంచెం ఎక్కువ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఇది టోటల్గా 1005 పోస్టులు మాత్రమే ఉన్నాయని, అంటే దీంట్లో జిల్లాల వారీగా వస్తుంది, కమ్యూనిటీ వారీగా వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గ్రేడ్ 2, దీనికి సంబంధించిన టోటల్గా ఎన్ని ఉన్నాయంటే 167 పోస్టులు అయితే ఖాళీగా ఉందని చెప్పడం జరిగింది. నెక్స్ట్ విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్, ఇది చాలా తక్కువ, అంటే ఈ నోటిఫికేషన్ అన్నిటికంటే తక్కువ పోస్టులు ఏదంటే ఇది ఒకటే, 24 పోస్టులు మాత్రమే వేకెన్సీ ఉందని చెప్పడం జరిగింది. మహిళా పోలీస్, ప్రతి ఒక్కరికి ఎలిజిబిలిటీ కలుగుతుంది, అందరికి అవకాశం దొరుకుతుంది. కాబట్టి వీటి నుంచి టోటల్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి? 1092, అంటే 1092 పోస్టులు ఖాళీగా ఉందన్నట్టు ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2లో టోటల్గా ఎన్ని అంటే 982 పోస్టులు అయితే ఖాళీగా ఉందని ప్రభుత్వాన్ని ప్రతిపాదించడం జరిగింది. పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 3, ఈ పంచాయత్ సెక్రటరీ కూడా మనం టోటల్గా ఇక్కడ గ్రేడ్ 3 మనం దీన్ని డిజిటల్ అసిస్టెంట్గా మనం దీనికి ఇంకా 732 పోస్టులు ఖాళీగా ఉందని ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ విలేజ్ సర్వేయర్ ఉంది, విఆర్ఓ, టోటల్గా ఇప్పటికి విలేజ్ సర్వేయర్లో 1027 ఖాళీగా ఉందని చెప్పడం జరిగింది. వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ అంటారు, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ నుంచి 543 పోస్టులు అయితే ఖాళీగా ఉంది. నెక్స్ట్ వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, ఈ వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలో 225 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వార్డ్ అడ్మిట్ సెక్రటరీ, ఇది చాలా తక్కువ పోస్టులు అయితే ఉన్నాయి, అంటే తక్కువ మంది అప్లై చేస్తారు కానీ పోస్ట్ ఎక్కువ ఉందని చెప్పొచ్చు, 477 అయితే ఉంది. నెక్స్ట్ మనకి వార్డ్ శానిటేషన్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ, దీనికి సంబంధించినటువంటి టోటల్గా 371 ఖాళీ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వర్డ్ ఎడ్యుకేషన్ అండ్ డాటా ప్రాసెసింగ్ సెక్రటరీ, వీటికి 225 ఖాళీ ఉన్నాయి అంటూ చెప్పడం నివేదిక ఇవ్వడం జరిగింది. వర్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీకి దీనికి టోటల్ 479 వేకెన్సీ ఉందని చెప్పడం జరిగింది. వర్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ గ్రేడ్ 2కి సంబంధించినటువంటి 167 ఇలాగ మొత్తం పైన 13,000 ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదించడము జరిగింది. కాబట్టి ఈ 13,026 పోస్టులలో దీంట్లో పెరగొచ్చు, తగ్గే ప్రసక్తి అయితే లేదు. ఒకవేళ తగ్గితే మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ ఇస్తామనే రూపంలో తగ్గించవచ్చు. కానీ ఇప్పటికైతే ప్రభుత్వానికి ఎన్ని వేకెన్సీ ఉంది అనేసి గవర్నమెంట్కి అయితే అందించడం జరిగింది. దీని నుంచి ఎన్ని వేకెన్సీ తీస్తారు, దీని నుంచి ఎయిడింగ్ అవుతుందా మైనస్ అవుతుందా అంటే ప్రభుత్వం ఒక నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. సో ఇప్పటికైతే వేకెన్సీ ఎంత ఉందని మనం అందించడం జరిగింది ఇన్ఫర్మేషన్. రానున్న రోజుల్లో మీకు జాన్లో రాబోతున్నటువంటి జాబ్ క్యాలెండర్లో ఖచ్చితంగా ఈ సచివాలయం నోటిఫికేషన్ అయితే ఉంటుంది. అయితే జనవరిలోనే నోటిఫికేషన్ వస్తుందా, తర్వాత నోటిఫికేషన్ వస్తుందా, అది ప్రభుత్వం నిర్ణయం పైన. ఎందుకంటే ప్రతిదీ ఫినాన్స్ కమిషన్తో పాటు అదర్ లింకప్ అయి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం మంత్రివర్గం కూర్చొని ఆమోదించి ఏ సమయంలో ఏ పోస్ట్ నోటిఫికేషన్ ఇవ్వాలని కూర్చొని నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి కొంత టైం అయినా తీసుకోవచ్చు, లేదా ఇమీడియట్ నోటిఫికేషన్ అయితే ఆ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుందో పర్టికులర్ డేట్ కూడా అక్కడ మెన్షన్ చేస్తారు. సో అదే నారా లోకేష్ గారు దానిపైన. అయితే ఇప్పటికే కొన్ని అంటే దాదాపు మనకు ఉన్నటువంటి 157 సెక్షన్ నుంచి దాదాపు 124 సెక్షన్ క్రైటీరియా నుంచి విభాగాల నుంచి ఇంకా ప్రభుత్వానికి ఏ డిపార్ట్మెంట్లో వేకెన్సీ అనేది ఇంకా చేరలేదు. దాని గురించి సేకరిస్తున్నారు. అతి త్వరలో ఇది కంప్లీట్ అయిపోతుంది జనవరిలో. అయితే జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా సచివాలయం గురించి కూడా ఉంటుంది. అయితే ఇప్పటి నుంచి మీరు ఏం చేయాలంటే ఫర్దర్ వీడియోలో నేను ఏ క్రైటీరియాలకి ఏ పోస్ట్ చెందుతుంది, కేటగిరీ 1 ఏంటి, కేటగిరీ 2 ఏంటి, కేటగిరీ 3 ఏంటి, నా క్వాలిఫికేషన్ 10th క్లాస్, నా క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్, నా క్వాలిఫికేషన్ డిగ్రీ. సో కొంతమంది బీటెక్ బి గ్రౌండ్ నుంచి ఉన్నారు, బి బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నారు, బీకామ్, బిఎస్సి, బిఏ, ఈ వేరియస్ క్వాలిఫికేషన్ ఉంటాయి, వేరియస్ పోస్టులు ఉన్నాయి కదండి. సో ఎవరు దేనికి ఎలిజిబుల్ కారు, వీటి అన్నిటి గురించి పరిపూర్ణమైన అవగాహన మీకు కల్పించడానికి ఎప్పుడు కూడా పిఆర్ అకాడమీ ప్రసన్న సార్ సంసిద్ధంగా ఉన్నారు. అయితే ఈ వీడియో ద్వారా ఏం అవగాహన వచ్చిందంటే టోటల్గా వేకెన్సీ అయితే ఉంది,
నోటిఫికేషన్ రావడం పక్కా. అయితే ఎన్ని వేకెన్సీ వస్తుంది, ఎప్పుడు వస్తుందని మరికొన్ని రోజుల్లో మీకు అప్డేట్ ఇస్తాను. అయితే ఇప్పటి నుంచే మీరు మీ యొక్క ప్రణాళిక మీరు అనుకున్నట్టు ఇప్పుడు మీరు ఏ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారో మీకు ఒక అవగాహన వచ్చింది కదా. సో రైట్, ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఇప్పటి నుంచి మీ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ అనేది మొదలుపెట్టి ఇప్పటి నుంచి ప్రిపేర్ అయ్యి ముందుకు వెళ్తే ఖచ్చితంగా మీరు అనుకున్నట్టు లక్ష్యానికి చేరుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే రానున్న రోజుల్లో రోజుకి డే బై డే కాంపిటీషన్ అనేది పెరుగుతుంది, కట్ ఆఫ్ మార్క్స్ పెరుగుతూనే ఉన్నాయి, పోటీతత్వం పెరుగుతుంది. సో కాబట్టి ఇప్పటి నుంచే మీకు నచ్చిన ఆన్లైన్ ప్లాట్ఫామ్ కోర్స్ తీసుకోండి. సచివాలయం కోసం మేము కూడా ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ప్రొవైడ్ చేస్తున్నాం. ద బెస్ట్ కోర్స్ అయితే అందిస్తున్నాం. ఎందుకంటే గతంలో చాలా మంది అభ్యర్థులు మన దగ్గర నుంచి కోర్స్ తీసుకొని క్వాలిఫై అయ్యి జాబ్ చేస్తున్న వారు ఉన్నారు కూడా, అదే నమ్మకంతో చెప్తున్నాను. సో ఇమీడియట్లీ ఇఫ్ యు ఆర్ విల్లింగ్ ఆన్ అవర్ కోర్సెస్, సో ప్లీజ్ పర్చేజ్ ఇట్. సో నమ్మకం ఉంటే ఖచ్చితంగా నమ్మకం కుదిరేటట్టు నేను కూడా శతవిధాలుగా ప్రయత్నిస్తున్నాను. అతి త్వరలో లైవ్ క్లాస్, లైవ్ టెస్ట్, లైవ్ గైడ్ లైన్స్ క్లాసెస్ కూడా తయారు చేయడానికి సంసిద్ధంగా ఉన్నాను. ఇప్పటి నుంచి మీరు కోర్స్ తీసుకుని ప్రిపేర్ అయితే మనకి ఇంకా ఎక్కువ రోజులు లేవు. డిసెంబర్, జాన్ ఇంకా 2 months. అక్కడికి ఒకటి సడన్ గా నోటిఫికేషన్ చేస్తే వాళ్ళు మహా అయితే ఒక 2 months 3 months ప్రిపరేషన్ చేయడానికి ఇస్తే అది చాలదు. ఎందుకంటే కొన్ని పోస్టులకు 150 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది, కొన్నిటికి 100 మార్కులు ఉంటాయి, ఒక్కొక్క దానికి ఒక్కోలా ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచి మీరు రెడీ అయితే చాలా మంచిదని భావిస్తున్నాను. ఓకే, సో దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్. ఫర్దర్ వీడియోలో మరికొన్ని డీటెయిల్ ఇన్ఫర్మేషన్ గురించి, దేంట్లో క్వాలిఫికేషన్ ఎలా అప్లై చేయాలి, ఏంటి ఎలిజిబిలిటీ ఏంటి, దాని సిలబస్ ఏంటి, ఎగ్జామ్ పెట్టండి, మోడ్ ఆఫ్ ఎగ్జామ్ అంటే వీటన్నిటి గురించి పరిపూర్ణమైన అవగాహన కల్పించడానికి మరికొన్ని వీడియోల కోసం మీరు అప్డేట్ మీరు పొందాలి అంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటూ బెల్ సింబల్ పైన క్లిక్ చేసుకుంటే మీకు అప్డేట్ వస్తుంది. అలాగే మన యూట్యూబ్ ఛానల్ ఏదైతే డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తున్నామో ఆ డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ అందించడం జరిగింది. వాటిలో జాయిన్ అయితే ఇంకొంచెం మీకు అప్డేట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్. హోప్ యూ అండర్స్టాండ్. సో ప్రతి ఒక్కరు దీన్ని పాజిటివ్గా తీసుకుని ఇప్పటి నుంచి రెడీ అవుతారని ఆశిస్తున్నాను. మరికొన్ని అప్డేట్తో మరికొన్ని వీడియోలు కలుస్తాను. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ.